మీరు ప్రార్థిస్తారు, కానీ ఏ మార్పు కనిపించదు. మీరు కలలు కంటారు, కానీ తలుపులు తెరుచుకోవు. అయితే ఇది నీకోసమే. జాగ్రత్తగా విను. యేసుప్రభు ఇలా చెప్పారు, మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. దేవుని రాజ్యం భూమిలో విత్తనమును చల్లిన మనుష్యుని వలెయుండును. చప్పట్లు లేవు, తక్షణ ఫలితం లేదు, కనిపించే మార్పు లేదు. ఇదే సమయంలో చాలామంది యువకులు నిరుత్సాహపడతారు. మీరు చదువుతారు, సేవ చేస్తారు, కానీ ఎవరూ గమనించరు. మీ విత్తనం పూడ్చబడినట్టు అనిపిస్తుంది, కానీ పూడ్చబడటం అంటే చనిపోవడం కాదు. రాత్రి వస్తుంది, రైతు నిద్రపోతాడు. ఉదయం వస్తుంది, రోజులు గడుస్తాయి. విత్తనం పగులుతుంది, వేర్లు లోతుగా వెళ్ళుతాయి, చీకటిలో జీవం ప్రారంభమవుతుంది. పెరుగుదలకు ప్రేక్షకులు అవసరం లేదు, అవసరమున్నది సమయం మాత్రమే. నీకు కనిపించకపోయినా దేవుడు పనిచేస్తున్నాడు. నువ్వు నిలిచిపోయినట్టు అనిపించినప్పుడు ఆయన నీ వేర్లను బలపరుస్తున్నాడు. నువ్వు మర్చిపోయినట్టు అనిపించినప్పుడు ఆయన నీ స్వభావాన్ని నిర్మిస్తున్నాడు. విత్తనం ఆందోళన చెందదు, పోల్చుకోదు, ప్రక్రియను నమ్ముతుంది. మొదట మొలక, తరువాత కంకి, తరువాత సంపూర్ణ ధాన్యము. ఆధ్యాత్మిక ఎదుగుదల, విజయం, స్వస్థత అన్నీ దశలవారీగా జరుగుతాయి. ఈరోజు పొలం బంగారంలా మెరిసిపోతుంది. పంట సమయం వచ్చింది. నీ పని విత్తడం, పెరుగుదల దేవునిది. స్థిరంగా ఉండు, సహనంగా ఉండు, నాటబడి ఉండు. నీ పంటకాలము వస్తోంది. ఈ వీడియో నీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.